ఏ నెల వారికి ప్రేమపూర్వకమైన జీవితం ఎలా ఉంటుందో మీరే చూసి తెలుసుకోండి. జనవరిలో పుట్టిన వాళ్ళు సహజంగా ఇండిపెండెంట్ గా ఉంటారు. ఎదుటివారి తప్పులను, బలహీనతలను చూడరు. చాలా నిజాయితీగా ప్రేమిస్తారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువ. వీళ్లకు మనుషుల ప్రేమ ఎక్కువగా దొరుకుతుంది. చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అందరినీ ఆకట్టుకుంటారు. ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు చాలా అట్రాక్టివ్ గా ఉంటారు. అయితే అందరితో కలవలేని బిడియం ఉంటుంది. నిజాయితీగా, గౌరవంగా ఉంటారు. చాలా రొమాంటిక్ గానూ ఉంటారు. చాలా లోతుగా ఆలోచనలు కలిగి ఉంటారు. వీరి ప్రేమలో నిజాయితీ ఉంటుంది. మార్చి నెలలో పుట్టిన వాళ్ళు ట్రావెలింగ్ అంటే ఇష్టపడతారు. సిగ్గు ఎక్కువ, ప్రేమ కలిగి ఉంటారు. కాస్త నిర్మోహమాటం ఎక్కువ. చాలా నిజాయితీగా ఉంటారు. కానీ కొన్ని చేదు ఫలితాలను ఎక్కువగా చూస్తారు. ఏప్రిల్లో పుట్టినవారు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి స్నేహితుల కోసం చూస్తారు. డైనమిక్ అండ్ యాక్టివ్ గా ఉంటారు. వీళ్ళు చాలా అట్రాక్టివ్ గానూ ఉంటారు. వారి ప్రేమను ఎలా అయినా సక్సెస్ చేసే గుణం ఉంటుంది. ఎక్కువగా మోసానికి గురవుతారు. మే నెలలో పుట్టినవారు మ్యూజిషియన్స్, యాక్టర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ. కష్టపడతారు. కుటుంబాన్ని ప్రేమిస్తారు. ఎక్కువ మంది పిల్లలు ఉండడాన్ని ఇష్టపడతారు. తమ సొంత నిర్ణయానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. త్వరగా ఎవరినీ ఇష్టపడరు. ఒకవేళ ఇష్టపడితే వదలరు. జూన్ నెలలో పుట్టినవారు చాలా అసూయ కలిగి ఉంటారు. కానీ చాలా రొమాంటిక్ గా ఉంటారు. వీరు మంచి లవర్స్. చాలా సాన్నిహిత్యంగా ఉంటారు. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. స్వార్థం ఎక్కువగా కలిగి ఉంటారు. వీరితో కొంచెం డేంజర్ అనే చెప్పాలి. ఒకసారి హర్ట్ అయ్యారంటే రికవర్ అవ్వడానికి సమయం పడుతుంది. జూలైలో పుట్టినవారు చాలా జాలి కలిగి ఉంటారు. నిజాయితీగా ఉంటారు. తమ రిలేషన్స్ ను బాగా కాపాడుకుంటారు. వీళ్లను అర్థం చేసుకోవడం కష్టం. ఒక్కసారి హర్ట్ అయ్యారంటే రికవర్ అవ్వడానికి సమయం పడుతుంది. శుభ అశుభ శకునాలను ముందే అంచనా వేసే సామర్థ్యం వీరిలో ఉంటుంది. కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆగస్టు నెలలో పుట్టినవారు సమాజానికి మూల స్తంభాలాంటి వారు. ఇతరులను ప్రోత్సహిస్తారు. తేలిగ్గా డబ్బు సంపాదిస్తారు. చాలా అట్రాక్టివ్ గా ఉంటారు. అలాగే రొమాంటిక్, కేరింగ్, లవింగ్ గా ఉంటారు. వీరి ప్రేమ దొరకడం చాలా కష్టం. ఒకవేళ దొరికితే వదులుకోకూడదు. వీరి కోరికలు చాలా బలంగా ఉంటాయి. వీరి నోటి మాటలు కూడా నిజమవుతాయి. ఒక మనిషిని కంట్రోల్ చేయగలిగే ప్రేమ వీరిలో ఉంటుంది. సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వీళ్ల పెద్ద వీక్నెస్ డిప్రెషన్. వీళ్ళు చాలా త్వరగా కాంప్రమైజ్ అవుతారు. చాలా కేర్ఫుల్ గా ఉంటారు. చాలా నిజాయితీగా, సెన్సిటివ్ గా నాలెడ్జ్ కలిగి ఉంటారు. సీక్రెట్స్ దాచుకుంటారు. ఫీలింగ్స్ ని చెప్పరు. అక్టోబర్ నెలలో పుట్టినవారు చాలా లక్కీ పర్సన్స్. లక్ష్యాలను సాధిస్తారు. చాలా ఎమోషనల్ గా ఉంటారు. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు, ఇష్టపడతారు. అలాగే వాళ్ల నుంచి కూడా అదే కోరుకుంటారు. కొన్నిసార్లు మాత్రం కాన్ఫిడెన్స్ కోల్పోతారు. నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. భర్తలను ఎక్కువ కేరింగ్ గా చూసుకుంటారు. కొన్నిసార్లు చాలా సెన్సిటివ్ ఫీల్ అయి ఒత్తిడికి గురవుతారు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. చాలా షార్ప్ గా ఆలోచిస్తారు. ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. చాలా రొమాంటిక్ గా ఉంటారు. ఒక మనిషిని కంట్రోల్ చేయగలిగే ప్రేమ వీరిలో ఉంటుంది. డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు ఫిలాసఫర్స్ అవుతారు. చాలా తేలిగ్గా లక్, వెల్త్ పొందుతారు. ఓర్పు తక్కువ, పొగడ్తలను ఇష్టపడతారు. ఎలాంటి కోరికలనైనా బాహటంగా చెప్తారు. జెన్యూన్ గా ఉంటారు కూడా. కోపం చాలా ఎక్కువగా ఉంటుంది.